ರೆಡ್ಡಿ మీకు ವಿಶ್ರಾಂತಿ ಕಲಗಜೇಸ್ತಾನು ಕಷ್ಟ ಹೊತ್ತರೆ ಭಾರ ಹೊತ್ತರೆ ನನ್ನ ಬಳಿಗೆ ಬರ್ರಿ ನಾನು ನಿಮಗೆ ವಿಶ್ರಾಂತಿ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఇంకొక వాక్యం సెలవిస్తుంది, కన్న తల్లి ఆదరించినట్లు మిమ్మల్ని నేను ఆదరిస్తానని వాక్యం సెలవిస్తుంది. ದೇವರ ಮಕ್ಕಳೇ ಮತ್ತೊಂದು ವಚನ ಹೇಳ್ತದೆ ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ತಾಯಿ ನಿಮಗೆ ಆಧಾರ ಕೊಟ್ಟಿರುತ್ತಲೇ ನಾನು ನಿಮಗೆ ಆಧಾರ ಕೊಡ್ತೀನಿ. ఈ రెండు వచనాలు ఏం సెలవిస్తున్నాయి అంటే నువ్వు ఏ బాధలున్నా ఏ సమస్యలున్నా ఆయన మన సమస్యల నుంచి విడిపించి తల్లిగా తండ్రిగా దైవంగా ఉండి ఆయన మనని ఆదరిస్తాడు. ದೇವರ ಮಕ್ಕಳೇ ಎರಡು ವಚನ ಏನು ಹೇಳ್ತಾವ ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ತಾಯಿ ನಿಮ್ಮ ತಂದೆ ಆಗತ್ತಲೇ ಇದ್ದಿ ನಿಮಗೆ ಏನು ಬೇಕಾಗಿದ್ದು ಎಲ್ಲ ದೇವರು ಕೊಡ್ತಾರೆ. ದೇವರ ಮಕ್ಕಳೇ అది నువ్వు ఇంట్లో ఉండి చేసినా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ದೇವರ ಮಕ್ಕಳೇ నీ ಪ್ರಾರ್ಥನ ಮನೆಗಿಟ್ಟು ಕೂಡ ಮಾಡಿದ್ರು ಕೂಡ దేవుడికి ಕೇಳ್ತಾರ. కానీ ప్రభువును నువ్వు ఎరగకుండా ఇక్కడికి వచ్చి క్యాండిల్ వెలిగించి వాక్యానుసారంగా సెలవిస్తే క్యాండిల్ వెలిగించడం ప్రభు చిత్తము కాదు, వాక్యము ఖండిస్తుంది. ದೇವರ ಮಕ್ಕಳೇ ಇಲ್ಲಿ ಬಂದು ನೀವು ಮನೆಗೆ ಇರೋಗತ್ತಲೇ ಬಂದು ಇಲ್ಲಿ ನೀವು ಒಂಬತ್ತಿ ಹಸ್ಗುರೆ ಇದು ಸರಿಗಿಲ್ಲ ಅಂತ ದೇವರ ವಾಕ್ಯ ಅಂತ. ದೇವರ ಮಕ್ಕಳೇ నువ్వు యేసుమాల వేయడం గాని క్యాండిల్ వెలిగించడం గాని సిలువకు మొక్కడం గాని ఇది యేసు ప్రభుకు ఇష్టం లేని కార్యం. ದೇವರ ಮಕ್ಕಳೇ ನೀವು ಮಾಡೋದೆಲ್ಲ ಒಂಬತ್ತಿ ಹಚ್ಚಿ ಸಿಲ್ಬೇಕು ಸಣ್ಣ ಮಾಡಿ ಇವೆಲ್ಲ ನೀವು ಏನ್ ಮಾಡತ್ತಿಲ್ಲ ದೇವರಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. ದೇವರ ಮಕ್ಕಳೇ దేవుడు నీవు డబ్బులు అడగట్లేదు కానీ నీ మనసుని నీ హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు. ದೇವರ ಮಕ್ಕಳೇ ನಿನ್ನ ಏನು ಕೂಡ ನಿನ್ನ ಹಣ ನಿನ್ನ ಸಂಪಾದನೆ ದೇವರು ಏನು ಕೇಳತ್ತಿಲ್ಲ. ದೇವರ ಮಕ್ಕಳೇ ನಿನ್ನ ಹೃದಯ ಮಾತ್ರ ದೇವರು ಕೇಳ್ತಾನ. నువ్వు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తే చాలు ఆయన నీ ఎద్దకు వస్తాడు. ದೇವರ ಮಕ್ಕಳೇ ನೀವು ದೇವರಿಗೆ మనస్ఫూర్తిగా ನೀವು ಆರಾಧನೆ ಮಾಡಿದ್ರೆ ದೇವರೇ ನಿಮ್ಮ ಬಳಿಗೆ ಬರ್ತಾರೆ. ದೇವರ ಮಕ್ಕಳೇ ఆరాధించడం అంటే నువ్వు ఉన్న చోటున ప్రభువా అని నువ్వు పిలిచినప్పుడు ఆయన నీ ఎద్దకు వస్తాడు. ದೇವರ ಮಕ್ಕಳೇ ನೀವು ಯಾವ ಸಂಘ ಎಲ್ಲಿದ್ದೀರಿ ಒಳ್ಳೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ದೇವರೇ ಅಂತ ಅಂದಿದ ನಿಮ್ಮ ಬಳಿಗೆ ಬರ್ತಾರ. నువ్వు పిలవగానే ఆయన వచ్చి నా కుమారుడా నీకు ఏమి అని ఆయన మన మనవులు ఆలకిస్తూనే ఉంటారు. ದೇವರ ಮಕ್ಕಳೇ ನೀವು ಒಂದು ಜೊತೆ ಕರೆದರು ಯಾವ ಮಗ ಏನು ಬೇಕು ಅಂತ ದೇವರ ನಿಮಗೆ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. అందుకే ఆయన ఒక వాక్యం సెలవిస్తుంది, నాకు మొరపెట్టుకో నీకు ఉత్తరం ఇస్తాను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను అన్నాడు. ದೇವರ ಮಕ್ಕಳೇ ಒಂದು ವಚನ ಹೇಳ್ತದ ನೀನು ನನಗೆ ಮೊರೆ ಮಾಡು ನಿನಗೆ ಬೇಕಾಗೆಂದು ನಾನು ನಿನಗೆ ಕೊಡ್ತೀನಿ ಉತ್ತರ ಅಂತ ದೇವರ ವಾಕ್ಯ. మరొక వాక్యం సెలవిస్తుంది, అడుగుడు నీకు ఇవ్వబడును, వెతుకుడు నీకు దొరుకును, తట్టుడు నీకు తీయబడును అని వాక్యం సెలవిస్తుంది. ದೇವರ ಮಕ್ಕಳೇ ಮತ್ತೊಂದು ವಚನ ಏನಾಗ್ತದೆ ಅಂದ್ರೆ ನಿನಗೆ ಬೇಡ್ರಿ ನೀನು ಹುಡುಕ್ರಿ ನಿಮಗ ಬೇಕಾಗಿಂದ ನಾನು ಕೊಡ್ತೀನಿ ಅಂತ ದೇವರ ವಾಕ್ಯ ಅಂತ. ದೇವರ ಮಕ್ಕಳೇ ఇక్కడ మీరు వాక్యం గమనిస్తే మనం అడుగుతే ఆయన ఇస్తాడు. ದೇವರ ಮಕ್ಕಳೇ ಇಲ್ಲಿ ವಚನ ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ ನೀವು ಕೇಳ್ರಿ ದೇವರು ಕೊಡ್ತಾರ. మరి ఇక్కడ మనం అడుగుతున్నాము పొందుకుంటున్నాం కానీ ఇవన్నీ మరి మీరు చేస్తుందంత ఈ వాక్యానుసారమైనదేనా? ದೇವರ ಮಕ್ಕಳೇ ಇಲ್ಲೆಲ್ಲ ನಾವು ಕೇಳತ್ತಿದ್ದೆವು ಸಣ್ಣ ಮಾಡತ್ತಿದ್ದೆವು ಅದು ದೇವರ ವಾಕ್ಯ ಸರಂಗ. ఇది దేవుడికి ఇష్టమైన కార్యమా? ఇది దేవుడికి ఇಷ್ಟ అయితే అదనా? ఇది చాలా తప్పండి. మనము ప్రభు ఇది నచ్చని పని. మనము దేవుడు మన పిల్లలకు మనం ఎలా ఉంటామో దేవుడు కూడా మనం ఆయన మనము అంతే, అంతకు మించి వేరే ఏది ఆయన ఆశించడు. ದೇವರ ಮಕ್ಕಳೇ ಇವೆಲ್ಲ ದೇವರಿಗೆ ಇಷ್ಟನೇ ಇಲ್ಲ. ದೇವರ ಹೇಳ್ತಾರ ನನ್ನ ಮಕ್ಕಳು ನನಗತ್ತೆ ಜೀವಿಸ್ರಿ ಅದೇ ದೇವರಿಗೆ ಇಷ್ಟ. ఫైనల్ గా చెప్పాలంటే మీ డబ్బులు ఆశించడు, మీ బలులు ఆశించడు, మీ కోపత్తులు ఆశించడు, ఇంకా మీరు ఏం చేసేది ఆశించడు. కానీ ఒకటి ఆశిస్తాడు, ఏంటంటే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో కూర్చోడమే ఆయన అడుగుతాడు. ದೇವರ ಮಕ್ಕಳೇ ಏನು ಕೂಡ ಕೇಳತ್ತಿಲ್ಲ. ನಿನ್ನ ಬಲಿ ಆಗಲಿ ನಿನ್ನ ಕುರಿಗಳಾಗಲಿ ನಿನ್ನ ಹೋಮಗಳಾಗಲಿ ಏನು ಕೂಡ ಕೇಳತ್ತಿಲ್ಲ. ದೇವರೇನಂತ ದೇವರ ಚಿತ್ತಾನುಸಾರ ನಡೆದ್ರೆ ದೇವರಿಗೆ ಇಷ್ಟ. అదే దేవునికి ఇష్టమైన ఆరాధన, ಅದೇ ದೇವರಿಗೆ ಇಷ್ಟ ಐತಿನು ಆರಾಧನ, అదే నువ్వు చేయవలసింది. ಅದೇ ನೀ ಮಾಡ್ಬೋದು. ದೇವರ అంతమించింది ఏమి దేవుడు అడగట్ల. ಅದು ಬಿಟ್ಟು ದೇವರು ಏನು ಕೇಳ್ತಂಗಿಲ್ಲ. అందుకే మీకోసం మేము ఇంత దూరం